ప్రజాపాలనపై రేపు ఉదయం 11 గంటలకి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులు తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించనున్నారు. మంత్రులతో పాటు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరవుతారు. ప్రజాపాలనపై రేపు ఉదయం 11 గంటలకి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులు తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించనున్నారు. మంత్రులతో పాటు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరవుతారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ అమ్మి. రేపు ఉదయం సచివాలయంలో 11 గంటలకి ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరగబోతుంది. ఈ సమావేశం కీలక ఎజెండా గత నెల 28వ తేదీన ప్రారంభమైనటువంటి ప్రజాపాలనకు సంబంధించి నిన్నటితో ప్రజాపాలన ముగిసింది. 8 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా అభయహస్తం అనేటటువంటి పేరుతో దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవైపు అభయహస్తం దరఖాస్తులు, మరొకవైపు రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దరఖాస్తులకు సంబంధించినటువంటి అంశంలో దాదాపు 1,20,00,000కు పైగా కూడా అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ గ్యారంటీ స్కీమ్లకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు ఈ 1,20,00,000 దరఖాస్తులు రావడం, అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి దరఖాస్తులకు సంబంధించినటువంటి అంశంలో డేటా ఎంట్రీ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ అన్ని అంశాలపైన రేపు జరిగేటటువంటి ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ మంత్రులు, అదేవిధంగా సంబంధిత శాఖ అధికారులందరితో కూడా సమావేశమవుతారు. ఈ ప్రజాపాలన ద్వారా వచ్చినటువంటి దరఖాస్తులు కానీ, మరొకవైపు తదుపరి చర్యలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రజాపాలనలో వచ్చినటువంటి దరఖాస్తులను ఏ విధంగా నోటరీ చేయాలి, అదేవిధంగా లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేయాలన్న దానిపైన ప్రధానంగా మంత్రులతో పాటు అధికారులతో రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. తర్వాత నోటరీ చేసిన తర్వాత ఈ 6 గ్యారంటీ స్కీమ్లను ఎవరెవరికి అప్లై చేయాలి, ఎవరెవరికి ఈ 6 గ్యారంటీ స్కీమ్లను ఇవ్వాలన్న దానిపైన ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికీ 6 గ్యారంటీ స్కీమ్లలో మహిళల కోసం ప్రత్యేకంగా 2,500 ప్రతి మహిళకు, అదేవిధంగా 500 గ్యాస్ సిలిండర్తో పాటు మరొకవైపు ప్రతి నివాసానికి అంటే బీపీఎల్ కింద ఉన్నటువంటి 200 యూనిట్లలోపు ప్రతి వారికి కూడా ఉచిత విద్యుత్ ఇస్తామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మరొకవైపు చేయూత, ఇంద్రమ్మ ఇండ్లు, ఇలా 6 గ్యారంటీ స్కీమ్లలో వివిధ రకాలైనటువంటి పథకాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి దరఖాస్తులు పెద్ద ఎత్తున వచ్చినటువంటి నేపథ్యంలో వాటిని ఏ విధంగా నోటరీ చేయాలి, తదుపరి ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపైన ప్రధానంగా మంత్రులతో పాటు అధికారులందరితో పాటు సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి గైడ్ లైన్స్ తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజాపాలన 8 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. తర్వాత ఎవరైతే అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎంఆర్ఓ ఆఫీసులతో పాటు మరొకవైపు మున్సిపల్ ఆఫీసుల్లో కూడా అప్లై చేసుకోవచ్చు అనేటటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో, దాంతో పాటు మరొకవైపు 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన నిర్వహించాలనేటటువంటి ఆలోచనలు కూడా ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ అన్ని అంశాలకు సంబంధించినటువంటి దానిపైనే రేపు ఉన్నత స్థాయి సమావేశం ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా మంత్రులు, అదేవిధంగా ఆ శాఖ అధికారులంతా కూడా పాల్గొని వారు కీలక సూచనలు చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.